పొలిటికల్ అనలిస్ట్, ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏపీ విషయానికి వస్తే ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో భారత సిమెంట్ డైరెక్టర్ గోవిందప్పను నిన్న సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనే అప్రూవర్గా మారాలని చెప్పేసి కూడా మనకు ఒక వార్తలు వస్తున్న పరిస్థితి. సో ఇందులో నెక్స్ట్ బిగ్ బాస్ జగన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, తప్పు చేస్తే ఎంతటి వాడైనా జైలు వసూలు ఎక్కట తప్పదు, ఎంతటి వాడైనా, దాంట్లో నో డౌట్. నేనేమంటే ఆ రోజు ఆ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు డబ్బు అప్పనంగా వస్తుంది అన్నప్పుడు సినిమాలు తీయడం, పబ్బుల్లో ఎంజాయ్ చేయడం, కేసినోలో ఎంజాయ్ చేయడం, ఇక ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. ఆ అలవాటు ఇప్పుడు కసిరెడ్డి అని ఎవరో ఉన్నారు, ఆయన సినిమా తీయడం అంట, ఆ సినిమా ఒక్కరోజు ఆడడం అంట, విపరీతమైన ఆర్టిస్టులకు డబ్బులు ఇవ్వడం అంట. సో మనీ పీపుల్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ సపోర్టెడ్ కసిరెడ్డి. సో మనీ పీపుల్, బిగ్ స్టార్స్ అండ్ బిగ్ హీరోస్, అంటే ఆర్టిస్టులతో సైతం. ఈ డబ్బు ఎక్కడిది? ఈ లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన డబ్బుని ఒక్కాడు తీసుకొచ్చారు. ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, దాంట్లో పూర్తిగా లోపుకి వెళ్లకుండా వీళ్ళు చేస్తున్న పాపాలకి పండే రోజు వచ్చింది అనేది ఒకటి. వీళ్ళకి పడక బయటపడ్డారు. అసలైన అప్రూవర్ విజయసాయిరెడ్డి, లిక్కర్ స్కామ్ కోసం బయటపెట్టింది విజయసాయిరెడ్డి. మిథున్ రెడ్డి కూడా హాజరయ్యారు. అందరూ జైలు వసూలు లెక్కట్టాల్సిందే. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా చూస్తుంది, వెరీ సీరియస్లీ. మొత్తం టోటల్గా లిక్కర్ స్కామ్లో ఎన్ని వేల కోట్లు చేశారు. నేనేమంటున్నానంటే, ఎవరు తప్పు చేస్తే ఇది ప్రజల సొమ్ము ధారాదత్తం చేసి సిస్టమ్ వచ్చి దోచుకున్న వాళ్ళందరూ లోనికి వెళ్ళవలసిందే. ఎవరిని మనం ఉపేక్షించాల్సిన అవసరం ఏం లేదు. అయితే నేను ఇంకో మాట అంటున్నా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నా మనం క్లీన్ మనం చేయాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా తప్పులు చేస్తుంది. ఎట్లా? ఎస్, ఇప్పుడు కూడా గవర్నమెంట్ కూడా తప్పు. మీరు లిక్కర్ స్కామ్ కోసం వాళ్ళ కోసం జైల్లో పెడుతున్నారు కదా, లిక్కర్ స్కామ్ కోసం ఎదురు చూపిస్తున్నారు కదా, లిక్కర్ స్కామ్ కోసం మొత్తం టోటల్గా దండుకున్న డబ్బు చూపిస్తున్నారు కదా. మరియు షాపుకి 50 షాపులు, బెల్ట్ షాపులు ఏంటండి? ఒక షాపుకి 50 షాపులు, బెల్ట్ షాపులు అవసరమా? అది ఎమ్మెల్యే పాత్ర ఉందా, మినిస్టర్ పాత్ర ఉందా, ఎవరి పాత్రలు ఉన్నాయి? ఒక మూటల మీద 40 రూపాయలు వేసుకున్నారా లేదా? ఒకవేళ ఆ షాపులు ఎక్కడ కళ్ళు కనబడట్లేదు అంటే పేరు కొల్లి రవీంద్ర గారని మద్యం శాఖ, ఎక్సైజ్ శాఖ మినిస్టర్, ఆయన ఒక ఇన్ఛార్జ్ కొన్నాడు అనకాపల్లిలో. ఆయన మినిస్టర్ వచ్చి మచిలీపట్నం. ఆయన నియోజకవర్గంలో పాపం అలాగే తిరిగితే ఒక 100 బెల్ట్ షాపులు కనపడతాయి. ఒకవేళ లేదు, అయ్యో నేను నా ఏరియాలో నేను చాలా కరెక్ట్గా ఉన్నాను అనుకుంటే, అనకాపల్లి జిల్లాలో ఆయన ఇన్ఛార్జిగా అలాగే తిరిగితే ఒక 500 బెల్ట్ షాపులు కనబడతాయి. అంటే ఇచ్చాపురం అంటూ అప్ టు సోలూరుపేట దాకా కొన్ని వేల బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి ఎక్స్ట్రా 40 రూపాయలు 50 రూపాయలు పేసి పల్లెలో అమ్ముతూ ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. ఈ డబ్బు ఏమవుతుంది? వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు కూడా ప్రశ్నించడం చేతకాక, ప్రతిపక్షానికి చేతం లేక, ప్రతిపక్షం వచ్చి మొత్తం ఇంట్లో కూర్చొని ప్రతిపక్షం అంతా జైలు పాలు అయిపోయి అడగటానికి వీళ్ళకి ఎవరు లేరు. టీడీపీకి, జనసేనకి ఎవరు లేరు. మీరు నడుపుతున్నది, మీరు మంచి పని చేస్తున్నారు, వాళ్ళు పట్టుకునేది మంచి పని చేశారు, వాళ్ళని దోచుకున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం మంచి పని చేశారు. మరి మీరు చేస్తున్న పనులు ఏంటి? మిమ్మల్ని అడగడానికి ఈ ప్రతిపక్షం లేడే, ఈ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడే, ఈయన పక్కనున్న అనుచరులంతా పారిపోయారే, ఈయన అనుచరులు సగం మంది జైల్లో ఉన్నారే, ప్రతిపక్షం లేకుండా పోయిందే అని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చెలరేగితే 2029 ఎలక్షన్స్ వస్తాయి. 2029 ఎలక్షన్స్లో మళ్ళా మీకు కంపల్సరీ జనాలు బుద్ధి చెప్తారు. ఎందుకు మీరు టీడీపీ మీద ఎందుకు గర్వం అవుతారు? నేను అంటే నేను టీడీపీ మీద గర్వం అవ్వట్లే, పవన్ కళ్యాణ్ గారు గర్వం అవ్వట్లే. నేను అడుగుతుంది, మనం చేస్తున్న తప్పుని ఎదుటి వాళ్ళని అరెస్ట్ చేయడం మంచిది, కానీ మనం కూడా దీన్ని దారిలో పెట్టుకోవాలా లేదా అని అడుగుతున్నా. అంటే బెల్ట్ షాప్ పెట్టడం న్యాయమా? న్యాయం కాదు కదా. మరి బెల్ట్ షాప్ ఒకటి పెట్టడం న్యాయం కాదు, పోన్లే పట్టుకూడు కోసం పెట్టుకున్నారు. ఒక నియోజకవర్గానికి 50 షాపులు పెడితే, నియోజకవర్గానికి 50 షాపులు పెడితే 175 నియోజకవర్గాలకి ఎన్ని షాపులు అవుతున్నాయి? ఇవన్నీ నేనేమంటున్నానంటే,
ఇన్ని లక్షల షాపులు పెట్టారంటే అన్ని లక్షల షాపులు అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ దీంట్లో లోకేష్ గారు తిరిగిపోవచ్చు, చంద్రబాబు గారు తిరిగిపోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు తిరిగిపోవచ్చు, ఆఫీసర్లో తిరిగిపోవచ్చు, కమిషనర్ ఎక్సైజ్ కమిషనర్ తిరిగిపోవచ్చు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరిగిపోవచ్చు, ఎక్సైజ్ సీఏలకు కూడా తిరిగిపోవచ్చు. కానిస్టేబుల్కి తెలుసుగా, సీఏలు కూడా పట్టించుకోవట్లేదు అనుకుందాం, సీఏలు కూడా ఓన్లీ స్టేషన్లోనే కూర్చున్నారు అనుకుందాం, ఇలా సీసీ కెమెరాలు లేవు అనుకుందాం, పోలీసులు ఎస్పీకి తెలియదు అనుకుందాం, ఎస్పీకి తెలియదు అనుకుందాం, డిఎస్పీకి తెలియదు అనుకుందాం, సీఏలకు కూడా తెలియదు అనుకుందాం, సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. కానిస్టేబుల్ తెలుసు కదా, ప్రతి ఏరియాకి ఒక పోలీస్ స్టేషన్ ఉంది కదా, ప్రతి ఏరియాకి ఒక ఎక్సైజ్ స్టేషన్ ఉంది కదా. ఎందుకు చెప్తుందంటే పీడిఎస్ బియ్యం కూడా ఇక్కడ ఎందుకు సన్నబియ్యం పెట్టారు, ఈ బాధలు భరించలేక సన్నబియ్యం పెట్టారు. పీడిఎస్ బియ్యం మీరు ఇంకా నడుపుతూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారు మీరు. కానీ ఏపీలో సంపద పెంచాలంటే, సంపద పంచాలంటే లిక్కర్ స్కామ్లో బెల్ట్ షాపులు పెంచడం కూడా తప్పేం కాదేమో. ఇక్కడ అది అఫీషియల్గా చేస్తే బాగానే ఉంటుంది. నేను అదే చెప్తున్నా, నేనేం చెప్తున్నా ఇది అఫీషియల్గా నేనేం చెప్తున్నానంటే మీరు ఒక్క షాపు ఒక చోడవరంకి ఇచ్చారు, ఒక్క షాపు ఒక అనకాపల్లికి ఇచ్చారు, ఒక్క షాపు ఒక ఇచ్చాపురంకి ఇచ్చారు. వద్దు, ఎనీ బెల్ట్ షాప్ అండ్ 3 lakhs and 4 lakhs అని గోవా టైప్లో పెట్టేయండి, రికార్డెడ్గా పెట్టేయండి. అది గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకు ఉపాధి వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు అన్యాయంగా అజ్ఞాకాంతంగా గవర్నమెంట్కి పాలవకుండా ఒక అనాఫీసర్గా వెళ్ళిపోతున్న డబ్బుని మీరు బెల్ట్ షాపుల కింద ఇదికి ఒక లైసెన్స్ ఇచ్చేయని అంటున్నా నేను. మరి జగన్ ఇట్లా చేయలేదా గతంలో? జగన్మోహన్ రెడ్డి తినుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు తినుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు మొత్తం టోటల్గా దోచుకొని ఉండొచ్చు. కానీ ఒక షాపు దొరకాలి అంటే ఆ షాపుకు దూరానికి దూరం ఒక 1 kilometer దూరంలో షాప్ పెట్టాడు సిండికేట్లో. ఎందుకంటే ఇప్పుడు ఇన్కమ్ అంతా ఆయనకి రావాలని చూసుకున్నాడు, అక్కడ ఉన్న అనుచరులకు రావాలని చూసుకోలే. అందుకనే వీళ్ళ మనుషులు పోలీసు వాళ్ళు కూడా పెట్టకుండా కాపలా కాశారు. మీకు అర్థమవుతుందా? వీళ్ళు పెడుతుంటే చూసి చూడనట్టు ఊరుకున్నారు, పెట్టకుండా ఎక్సైజ్ పోలీసులు కాపలా కాశారు. ఎందుకంటే వైన్ షాప్లోనే తీసుకోవాలా, అదే తీసుకోవాలని టైప్లో. మీకు ఏ మాట కామాట చెప్పారు. కొన్ని నిజాలు జరిగే ఇంగ్లీష్ స్కూల్స్ అంటే కొన్ని మంచి చేశారు, చేయవచ్చు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఈయన అరెస్ట్ చేయడం తప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి అరెస్ట్ చేయడం తప్పలేదు. సంపదని మన కొల్లగొడుతూ సంపదని నెంబర్ 2లో సంపదని ట్యాక్స్ లేకుండా ఇది మొత్తం టోటల్గా అనాఫీషియల్గా ఎత్తుకెళ్తున్న ఎవరైనా మనకు శత్రువే, మన పార్టీ వాడైనా మన శత్రువే, మన అన్నదమ్ముడైనా మన శత్రువే. గవర్నమెంట్కి వెళ్తూ ఉంటే మనకి డెవలపింగ్ అవుద్ది, గవర్నమెంట్కి వెళ్తూ ఉంటే మనకి పరిశ్రమలు వస్తాయి, గవర్నమెంట్కి వెళ్తూ ఉంటే మనకి ఇన్కమ్ వస్తుంది. అనాఫీషియల్కి వెళ్తే బ్లాక్ మనీ పెరుగుతుంది కదా. అది నేను ఎవరైనా అనట్లేదు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు 100 రూపాయలు ఉందండి, 100 రూపాయల్లో ఒక బాయ్కి 10 రూపాయలు తీసాం. లాస్ట్ ఈజ్ బాయ్ 10 rupees, ఇస్ 90 rupees షేరింగ్ ఇస్ హౌ మచ్ పీపుల్. ఒక బీట్స్ 50 పెట్టుకోవచ్చా, 50 రూపాయలు పెట్టుకోవచ్చు, 40 రూపాయలు 40 రూపాయలు పెట్టుకోవచ్చా, 40 రూపాయలు పెడుతున్నారు. మీకు కావాలంటే ఇప్పుడు లైవ్లో కావాలంటే చెప్పండి, మీకు మొత్తం టోటల్గా ఇక్కడి నుంచి లైవ్లోనే మీకు అక్కడ కావాలంటే తెప్పించి మీకు ఇస్తాను. దానికి ట్యాక్స్ జిఎస్టీ అని చెప్పి ఏముండవు, ఓన్లీ 99 రూపాయలు. మనం మామూలు ఒరిజినల్ షాప్లోకి వెళ్తే 99 రూపాయలు, అది మనం బెల్ట్ షాప్కి వెళ్తే 140 రూపాయలు. ఓకే, బెల్ట్ షాప్ కూడా ఒరిజినల్ షాప్ వాళ్ళదే. దానికి అక్కడ ఎమ్మెల్యే అండ, ఎంపీ దన్ను, మినిస్టర్ అండ. ఎమ్మెల్యేని అడిగానుకో నాకు తెలియదండి ఎంపీ గారిని అడిగానుకో నాకు తెలియదు మినిస్టర్ గారు. ఇక మినిస్టర్ గారిని అడిగితే ఎవరి పేరు చెప్తాడు. ఓకే, అంటే అక్కడ ప్రెస్కి కూడా ధైర్యం లేదులేండి. ప్రెస్ కూడా మొత్తం ఏబిఎన్, TV5, కొన్ని ఛానల్ అన్నీ టీడీపీకే ఉన్నాయి, జనసేనకి. ఎవరు అడుగుతారు ఇవన్నీ? మీలాంటి అడగాల. అడుగుతున్నాం కదా. కేసులు పెడతారేమో, నా మీద కేసులు పెడితే నేను జైలుకి వెళ్తాను, నేను రెడీయే. నేనేమంత న్యాయస్థానం ఇంకా బతికే ఉంది, న్యాయం ఇంకా బతికే ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో కూడా కేసులు ఎదుర్కొని వచ్చా. ఓకే, డోంట్ కేర్. తప్పు నేను తప్పు చేయని దాకా నేను ఎట్టి బస్సులు ఎదురే ఉంటాను.
తప్పు చేస్తే తలదించుకుంటాను అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కేసులకు నేను చంద్రబాబు నాయుడు గారి కేసులకు భయపడే నట్టుకుమార్ కాదు. ఆ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎవరో రాకపోతే ఈ నట్టుకుమార్ వచ్చాడు. ఆ రోజు ఈ నట్టుకుమార్ ఇండస్ట్రీని లేపాడు. లెగండి 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 అని చెప్పి లేపాడు. ఒక్కరు రావడానికి అచ్చెన్నాయుడు పరిగెట్టి దాకోలేడు ఇంట్లో. ఇది హౌస్ అరెస్ట్ అంట. హౌస్ అరెస్ట్, అమ్మ హౌస్ అరెస్ట్, మమ్మల్ని రానివ్వట్లేదు. రావటానికి 100 మార్గాలు ఉన్నాయి, ధర్నా చేయడానికి 100 మార్గాలు ఉన్నాయి. వద్దు అనుకుంటే హౌస్ అరెస్ట్ కరెక్ట్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే నా మీద కూడా పడ్డాయి కేసులు. ఎస్, నేను ఆ రోజు పడినా నన్ను అరెస్ట్ చేయలేదు. నేను హైకోర్టుని స్టే తెచ్చుకున్నా. నేను ఇప్పటికీ కూడా చెప్తాను, న్యాయం నా వైపు ఉంది కాబట్టి నేను న్యాయంగా పోరాడతాను. ఓకే, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు ఇక్కడ. యాజ్ అ లా, యాజ్ చట్టం ప్రకారం చర్య తీసుకోమని అడుగుతున్నా. నేను లా చట్టం చెప్తున్నాను తప్ప నేనే నా ఇండివిజువల్గా ఇప్పుడు ఆ వైన్ షాప్ నాది కాదు, లేకపోతే ఆ వైన్స్లో వచ్చిన డబ్బులు ఇంకొకరికి వెళ్తాయా లేకపోతే నాకు వెళ్తాయా కావు. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను విశాఖపట్నంలో నా సొంత ఇల్లు, విశాఖపట్నంలో నా బిజినెస్లు. నేను తిరుగుతున్నప్పుడు నాకు కనబడుతున్నవి నేను 100% నా రైటు. నేను ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం చెప్పాను కదా, ప్రతిపక్షం సగం జైల్లో ఉంటే సగం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉంటే ప్రతిపక్షం అనేది పారిపోతే అధికార పక్షానికి చెప్పవలసిన బాధ్యత ఎవరికి ఉంటుంది? మాలాంటి వాళ్ళకు ఉంటుంది. మేము చెప్పాలి, 100% చెప్పాలి. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇది చెప్పాను, దాన్ని ఎంక్వైరీ చేసి అబద్ధం అనుకోండి నా మీద కేసు పెట్టమంటున్నా. నట్టుకుమార్ చేసిన అభియోగం తప్పు. అండ్ రీస్టడీస్ కేస్. రాష్ట్రంలో ఎన్ని వందల పోలీసు నా మీద కేసు పెట్టండి. నేను తీసి మీకు వీడియోలతో సైతే మీకు పోస్ట్ చేస్తా. అంతే కదా, నేను మాట్లాడిన దాంట్లో నేను వీడియోతో సైతం చూపిస్తా. ఎన్ని షాపులో షాపు నెంబర్తో సైతం నేను చూపిస్తా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన సంపద కొల్లగొడుతున్నారు. గత పాలకులు తప్పు చేశారని మనం ఎదురు చూపినప్పుడు మనం తప్పు చేస్తే ఎవరు ఎత్తు చూపుతారు? వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనేది నేను గవర్నమెంట్కి నేను నా విన్నపం తప్ప నాకేం టీడీపీ అంటే కోపమో కాదు, లేకపోతే జనసేన అంటే కోపమో కాదు, బీజేపీ అంటే కోపమో కాదు. ఎదుటి వాళ్ళని ఎదిరించేటప్పుడు మనం కూడా ఇలాగ వస్తుంది కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతిపక్షం ఎత్తు చూపడానికి ప్రతిపక్షం లేదు కదా. మనకి ఇదిగో తమ్ముడు చోడవరంలో పలానా షాపులో ఎమ్మెల్యే నుండి ప్రతిపక్ష ఎమ్మెల్యే దాకున్నాడు కదా, పలానా అనకాపల్లిలో ప్రతిపక్ష ఎమ్మెల్యే పారిపోయాడు కదా, పలానా ఎలమంచిలో ప్రతిపక్ష ఎమ్మెల్యే పారిపోయాడు కదా, పాకిరేపేటలో ఎమ్మెల్యే జైలుకు పోయాడు కదా, విశాఖపట్నం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పరారైపోయాడు కదా, శ్రీకాకుళంలో ఉన్న ఎమ్మెల్యేలు పరారైపోయారు కదా వైసీపీ. దువ్వాడ శ్రీనివాసన్ సస్పెండ్ చేశారు కదా. మరి ఆటగాడానికి మన అధికార పక్షానికి చెప్పటానికైనా ఎవరో ఒకరు ఉండాలి కదా. నాలాంటి వాళ్ళు ఇదిగోటండి నాకు తెలిసిన సమాచారాన్ని మీకు చెప్తున్నాను అని మీ ద్వారా చెప్తున్నా. ఇది ప్రజలందరికీ చూస్తున్నారు కదా. ఇది అబద్ధం అయితే చెప్పులతో అనుకోటండి. ఒకవేళ లేదు ఇది నిజం అనుకోండి, అక్కడ ఉన్నోళ్ళు చెప్పులతో కొట్టండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనం ప్రతి రూపాయి గవర్నమెంట్కి కట్టాలి. ప్రతి రూపాయి మన గవర్నమెంట్కి వెళ్తే ఆ గవర్నమెంట్ ఈరోజు దేశంలో యుద్ధం జరుగుతుందంటే, దేశంలో అత్యుత్తమ ఆయుధాలు ఉన్నాయంటే మన జిఎస్టీ ఇవ్వబట్టే కదా ఈరోజు మనకి ఆయుధాలు వచ్చాయి. ఈరోజు నేను సంవత్సరానికి ఆంధ్రాలో సంవత్సరానికి నేను 1.5 కోటి జిఎస్టీ కడతా, 1.5 crore జిఎస్టీ కడతా. నేను నాకు 8 కంపెనీల నుంచి మొత్తం జిఎస్టీ నేను కడతాను. నాలాగా ఎన్నో లక్షల మంది కడతారు ఎంప్లాయీస్, వ్యాపారస్తులు. వాళ్ళందరూ కట్టిన డబ్బే ఈరోజు మన అత్యున్నత ఆయుధాలు ఈరోజు మన పాకిస్తాన్లో ఒక్క రోజులో భయపడి వచ్చారు అంటే తీసుకున్నాం. అంటే మనం జిఎస్టీ ద్వారా కట్టిన డబ్బు, మన ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కట్టిన డబ్బు, ఆ డబ్బుని మనకి గవర్నమెంట్ ఉపయోగిస్తుంది. మన అన్యాయంగా తీసుకొని మన అనాఫీషియల్గా తీసుకున్న డబ్బు దొంగతనంగా వెళ్తుంది. ఓకే, దొంగతనంగా వద్దు, దొరతనంగా తీసుకో అంటున్నాం. మనం ఏమంటున్నాం, దీన్ని అరికట్టలేమా? అరికట్టలేనప్పుడు గోవా పరిస్థితుల్లో ఇంటికో కుటీర పరిశ్రమలా పెట్టియండి. 2 లక్షలకి 3 లక్షలకి 4 లక్షలకి ఎనీ షాప్ 3 లక్షలు 4 లక్షలకి లైసెన్స్ ఇచ్చేయండి. అప్పుడు ఏమవుద్దంటే ఇసుకేకి పోద్ది. ఈ ఈదులో చూస్తే షాపు, ఆ ఈదు అఫీషియల్, అప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది, కొన్ని వేల కోట్లు ఇన్కమ్ వస్తుంది, మనకి ఆటోమేటిక్గా గవర్నమెంట్కి సొమ్ము వెళ్తుంది. ఈ అవినీతిని అరికట్టగలుగుతాం. ఓకే, ఇప్పుడు నిన్న మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. అదేవిధంగా కొడాలి నాని ఏమో యూఎస్లో ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు దీని మీద?
ఇప్పుడు వల్లభనేని నానిగా వంశీ గారు ఆయన దాంట్లో రాలేదు కేసు. రేపు 16 తారీఖు తీర్పు. హర్షవర్ధన్ దాంట్లో ఏదో వచ్చింది, కిడ్నాప్ కేసులో వచ్చింది, అన్ని బెయిల్స్ వస్తే ఇది 16 తారీఖు తీర్పు ఇస్తే ఆయనకి హెల్త్ బాగోలేదని చెప్పారు. ఒకటి, ఎవరు దాడి చేసినా ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదు. ఒకటి, ఇప్పుడు బెయిల్స్ వచ్చాయి, తక్కువది కూడా బెయిల్ 16 తారీఖు హెల్త్ బాగలేదు కాబట్టి బెయిల్ వస్తుందా రాదా అనేది మన ఈ కోర్టు వారి నిర్ణయం బట్టి ఆధారపడుతుంది. మనం ఎవరు జడ్జిమెంట్లు చెప్పడానికి లేదు. ఓకే. ఒకటి, ఇప్పుడు కొడాలి నాని గారు ఆయనకి హెల్త్ బాగలేదు, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో రూమర్స్ అది తెలియదు మనకేమని. ఇప్పుడు అక్కడ ఉన్న అనుచరుడు, ముఖ్య అనుచరుడు నన్ను వదిలేశాడు, ఆయన చెప్తేనే చేసాము, అది చేసాము, ఇది చేసాము కనుక ఇప్పుడు నాకు మొత్తం రామన్న గారు ఎమ్మెల్యే గారు సూపరు దేవుడు, నాకు కొడాలి నాని గారు దెయ్యం అని అంటున్నట్టు మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలు నువ్వు ఉండేటప్పుడు ఆ మాట నువ్వు ఆయన ఉండేటప్పుడు ఎదురు చెప్పి అయ్యి నువ్వు చేస్తున్న తప్పు అన్నా, నువ్వు చేస్తుంది తప్పు కనుక ఆ రోజు నీకు తెలియదా, నీ మనస్సాక్షికి నువ్వు చేస్తున్నావని తప్పు అని తెలియదా అంటే ఏ ఎండకు ఆ గొడవ పట్టేవాళ్ళు కొంతమంది తయారైపోయారు. ఈరోజు కొడాలని లేకపోవచ్చు, రేపు ఇంకొకరు రావచ్చు కానీ అవకాశ రాజకీయం చేయొద్దు. ఆ రోజు వాళ్ళు చెప్తారు నీకు సొమ్మేం పోతుంది. ఇప్పుడు నన్ను చెప్పారు చాలామంది, వైసీపీలో మీరు అందరినీ తిట్టండి అని. నేను తిట్టలేదే. టీడీపీలో కూడా చెప్పారు, తిడితేనే పదవులు సార్ అన్నారు. ఎస్, రికార్డ్ సేమ్ టు సేమ్. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి, రికార్డు చూసుకోండి. తిట్టిన వాళ్ళకి, మాట్లాడితే మొత్తం టోటల్గా వాళ్ళ వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళకి ఏదో ఒక చంద్రబాబు నాయుడు గారితో ఫోటో వస్తుంది, లోకేష్ గారితో పక్కన వేసుకొని ఫోటో వస్తుంది, తిరుపతి పాదయాత్రలో కాళయాత్రలో వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనం వస్తుంది, వీళ్ళకి ఎంట్రన్స్ ఉంటుంది. ఒకటి, ఫోటో తాత్కాలికం, ఇవన్నీ తాత్కాలికం. మనం ఎదుటి వాళ్ళని తిట్టడం రాజకీయంగా ఎదుర్కోవాలి, రాజకీయంగా ఎదుర్కొందాం, రాజకీయంగా మాట్లాడదాం అంతే తప్ప వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళని మనం టార్గెట్ చేసి ఇష్టం వచ్చాడు మాట్లాడకూడదు. ఇప్పుడు రోజా గారి కోసం మాట్లాడితే రోజా తప్పు చేసిందని చెప్పేసి మనం తప్పు చేస్తామా? ఆమె ఆడబిడ్డ, మనకు ఆడబిడ్డలు లేరా? మాట్లాడేటప్పుడు ఆమె అలా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడాలి, కానీ ఇది రాజకీయంగా కరెక్ట్ కాదు. నాట్ ఓన్లీ రోజా, ఎనీ ఈజ్ ద లేడీస్. ఓకే. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తానంటే రాజకీయాల్లో ఫస్ట్ ఇది మారాల. ఫస్ట్ మనుషులు పెట్టుకొని నెల జీతాలు ఇచ్చుకొని తిట్టడాలు, సోషల్ మీడియాలో శుభ్రంగా ఇష్టం వచ్చినట్టు తిట్టడాలు మానుకోవాలి. ఎనీ పార్టీ, నేను నాట్ ఓన్లీ ద ఒక పార్టీ అని చెప్పట్లేదు. సోషల్ మీడియాలో ముందు పెయిడ్ ఆర్టిస్టులు తీసేయాలి. వాళ్ళ వల్ల మీకు 2 ఓట్లు పడతాయంటే నాకు అభ్యంతరం లేదు. వాళ్ళ వల్ల మీకు ఇప్పుడు పాసానికి ఇష్టం వల్ల మీకు 3 ఓట్లు వచ్చాయా, పోయాయా? ఇవన్నీ నేను ఎందుకు, ఇంకా సో మెనీ పేర్స్ ఉన్నాయి, నేను దానికోసం ఎత్తట్లా. అందుకని నేనేమంటున్నానంటే దయచేసి ఎనీ పార్టీ ఈ ఇష్యూస్ బేస్డ్ మాట్లాడాలా. ఇష్యూస్ బేస్డ్ మనం చేసిన అభివృద్ధి కోసం చెప్తాం, మనం చేసిన తప్పులు ఎత్తు చూపుతాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు చెప్పాను, ఇక్కడ టీడీపీ చేసిన తప్పుల్ని ఎత్తి చూపడానికి లేరు అని చెప్పాను. ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నారు, వాళ్ళ మనసులంతా జైల్లో ఉన్నారు, సగం మంది వచ్చి పారిపోయారు. జిల్లాల వారిగా నీ నాయకులు ఏరి అని అడుగుతున్నా, అందుకే పారిపోయారు వీళ్ళు. ప్రతిపక్ష వాదా రాదు, మనం ఇస్తే వచ్చేది కాదు, తెచ్చుకోవాలి. నేను అదే చెప్తున్నా. నా చిన్నప్పుడు ఒక 98లో మీకు ఒక చిన్న సామెత చెప్తా. నేను ప్రెస్ మీట్ పెడితే రిపోర్టర్స్ అన్నారు, నీదో ప్రెస్ మీట్, నీకు టైంకి రావాలని అడిగారు. అప్పుడు 3 ఛానళ్ళు ఉండే, ఒక సిటీ కేబుల్, ఒకటి జెమినీ టీవీ, ఒక ఈటీవీ ఉంటే, నీకు నువ్వు ప్రెస్ మీట్ నీకోసం రావాలి అర్జెంటు అంటే వెయిటింగ్ ఉండలేవా నువ్వు అన్నారు. ఓహో అనుకున్నాను. అప్పుడు నాకు ఇంకా టైం రాలేదేమో అనుకున్నా. 2002 తర్వాత ఏ ఛానల్లో అయితే నన్ను ఆ మాట అన్నారో నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారు. ఆ రోజు దాకా ఈ రోజు దాకా ఎదుగు తిరగలేదు నేను. నా కాడ ఎదుక్కుంటూ నటుకుమార్ ఇంటర్వ్యూ కావాలని ఎదుర్కొంటూ వచ్చారు. అంటే నా విలువ తెలిసిన రోజు ఆటోమేటిక్గా వస్తుంది.
జగన్ టైం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? నేను అదే అంటున్నాను కదా, మీ టైం బాగున్నప్పుడు చీఫ్ మినిస్టర్ వచ్చింది, మీరు పోగొట్టుకున్నారు. మీ టైం బాగలేనప్పుడు నాకు ప్రతిపక్షం రాలేదని గింజుకుంటున్నారు. ఆ ప్రతిపక్షం రావాలంటే మనం ఏ పొజిషన్ ఉన్నా ఆ పొజిషన్లోకి వెళ్ళి దాన్ని ఎదుర్కొంటూ వెళ్ళాలి. కానీ మనం అది రాలేదని ఇంట్లో కూర్చుంటే రాదు అని చెప్తున్నా. మీరు ఒక హెలికాప్టర్ వేసుకొని ఒకళ్ళు పరామర్శడానికి వెళ్తున్నారే తప్ప ప్రజలు పరామర్శడానికి ఎందుకు వెళ్ళట్లేదు? మీరు ప్రజల్ని పరామర్శించడానికి మీరు ఎందుకు వెళ్ళట్లేదు? ఎదుర్కోవడానికి ఒక ఆమె చనిపోయారు, వెళ్తున్నారు, మంచిదే. ప్రజల కోసం వెళ్ళండి, ప్రజల కోసం తిరగండి. ఇలాంటి చెప్పాను కదా, ఇంటింటికి వెళ్ళండి. మీ వాళ్ళకి ధైర్యం చెప్పండి. ఆ బెల్ట్ షాప్ దగ్గరికి వెళ్ళండి, ధర్నా చెయ్యండి, వెళ్ళండి. ఎక్కడ జరుగుతుంది, రేషన్ బియ్యం ఎక్కడ వస్తున్నాయి అక్కడ ధర్నా చెయ్యండి. రెడ్ బుక్ భయంగా సార్ అంతా మొత్తం తీసుకెళ్ళి లోన్ వేస్తారండి. అయినాయండి లోనా? మీరు వేయలేదేంటి? మీరు వేశారు కదా. జత్వానీ కేసులో ఎన్ని అరాచకాలు జరిగాయి. ఆ అమ్మాయి కేసులో జరుగుతాయి. పోలీసు వాళ్ళు రాజకీయానికి ఎప్పుడు కట్టుబడి ఉంటారు, అంతే. ఇందాక మీకు చెప్పాను కదా, అంతే. దాన్ని ఇప్పుడు వాళ్ళకి నేను ఎన్ని చెప్పినా కూడా ఎక్స్చేంజ్ వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఇవన్నీ కనబడవు. ఇప్పుడు నట్టికుమార్ శత్రువే కనపడతాడు. కానీ నన్ను అర్థం చేసుకుంటే ప్రతిపక్ష నాయకుడు చెప్పలేని పని ఒక నట్టికుమార్గా చెప్పాడు కాబట్టి దాన్ని నిజమైన చిత్తశుద్ధి ఉంటే అరికట్టడానికి ప్రయత్నం చేయాలా. అరికట్టడానికి ప్రయత్నం చేయకుండా నట్టికుమార్ మా మీదే రాయేసాడు అనుకుంటే మీ కర్మది. 2028, 2029 ఎలక్షన్లో గోవింద అంతే. ఏది గోవిందా? ఏ పార్టీ గోవిందా? ఏ పార్టీ అని అంతే. ఏమండి, ప్రజలకు ఒక్కసారి ఓటు హక్కు వస్తుంది. ఆ ఓటు హక్కు అనేది ఆయుధం. ఆ ఆయుధం అనేది మనం 5 సంవత్సరాలు ఇష్టం వచ్చేట్టు మాట్లాడినా, ఇష్టం వచ్చేట్టు ఏం చెప్పినా, నట్టికుమార్ చెప్పింది పెడచెవి పెట్టినా, 29, 28 ఎలక్షన్ రోజు మాత్రం గుర్తుపెట్టుకుంటారు జనాలు. పలానా రోజు పలానా టైం మమ్మల్ని ఇలా చేసావు కదా అని. 5 సంవత్సరాలు నేను జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డా. తెలుసు. కష్టపడిన తర్వాత వచ్చిన తర్వాత నాకు ఎప్పుడైతే పోసాని కృష్ణమురళి గారిని తీసుకొచ్చి తిట్లు మోరములు సమర్పించారో అది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అన్యాయం అనిపించి వచ్చారు. నేనేం పార్టీలో జాయిన్ అవ్వలేదు, ఏ పార్టీలో లేను. కాకపోతే పార్టీకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారని నమ్మకం, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి చేస్తారని నమ్మకం, లోకేష్ గారు సిన్సియర్ ఆనెస్ట్గా చేస్తారని నమ్మకం తప్ప ఆ నమ్మకం ఉమ్ము కాకుండా ప్రజలు మేమే పెట్టుకున్న నమ్మకం 164 సీట్లు ఇచ్చారు కదా, దాన్ని కాపాడాలని కోరుకుంటూ నేను ఆయనకు ఆ పార్టీని మంచి కోసం చెప్తున్నాను తప్ప చెడు కోసం చెప్పట్లే. నాయకులు తప్పు చేస్తున్నారు, మెయిన్ నాయకుడు తప్పు చేయట్లే. అక్కడున్న ఎమ్మెల్యే తప్పు చేయొచ్చు, అక్కడున్న ఎంపీపీ తప్పు చేయొచ్చు, అక్కడున్న ఎంఆర్ఓ తప్పు చేయొచ్చు, అక్కడున్న సీఏ తప్పు చేయొచ్చు, అక్కడున్న ఎక్సైజ్ సీఏ తప్పు చేయొచ్చు, ఎస్పీకి తిరిగిపోవచ్చు, అక్కడ ఎస్పీకి సీఏ అక్కడ ఎమ్మెల్యే కవర్ చేయొచ్చు, జాయింట్ కలెక్టర్ని కవర్ చేయొచ్చు. కనుక దాన్ని మనం కరెక్ట్గా కానీ చేయగలిగితే ప్రతి పార్టీలు ఉంటాయి. దాన్ని నిలబెట్టుకోగలిగితే ఇలాంటివి కొన్ని వేల కోట్లు మనం ఆదాయం పెంచి మనం రేపు రాబోయే తరంలో ఇండియా నెంబర్ 1 అనే ప్లేస్ తీసుకురాగలుగుతాం, అంతే. అంతకన్నా వేరేది ఏం లేదు. ఇప్పుడు కడప జిల్లా జగన్ అడ్డాలో మహానాడు 27, 28, 29 తేదీలో 3 రోజులు మహానాడు పండగ, పసుపు పండగ ఎట్లా చూస్తారు? ఇప్పుడు సూపర్ 6 హామీలు నెరవేర్చారా ఈ 1 ఇయర్లో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా మాట అంట, అది జగన్ అడ్డా కాదు, చంద్రబాబు గారు అడ్డా కాదు. కానీ కడప జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా మాత్రమే కడపలో ఆటోమేటిక్గా అన్ని సీట్లు గెలిచారు. టీడీపీకి కూడా ఇంతకుముందు చాలా అనుభవం ఉంది అక్కడ. ఈసారి పులివెందులు అనుకోవచ్చా టార్గెట్ టీడీపీది? సార్ ఒకటండి, పులివెందులు అవ్వచ్చు లేకపోతే కుప్పం అవ్వచ్చు, అవి కాదండి టార్గెట్. 175కి 175 మీరు ప్రయత్నం చేస్తారు, 175 నేను ప్రయత్నం చేస్తాను. ఆఖరి ఇండిపెండెంట్ కూడా ఆఖరి ఓటు దాకా ప్రయత్నం చేస్తాడు. ఈజ్ ద రైట్. వాళ్ళు అక్కడ మహానాడు పెట్టుకుంటున్నారు, తప్పే ఉంది దాంట్లో. కానీ స్పెసిఫిక్గా కడప జిల్లాలోనే ఎందుకు? విశాఖపట్నంలో పెట్టుకోవచ్చు, మంగళగిరిలో పెట్టుకోవచ్చు, కడప జిల్లాలో కడప జిల్లాలో వీక్ ఉండొచ్చు. కడప జిల్లాలో ప్రజలు మనం రేపు పులివెందులు కొట్టాలి, రేపు తక్కువ ఏరియాలు మన రాజంపేట కొట్టాలి, ఇవన్నీ ఉండొచ్చు కదా. ఇప్పుడు కడపలో మనం పెట్టుకుంటున్నాం, ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, కడపలో పెట్టుకుంటున్నాం, కడప డెవలప్ చేద్దాం. రాజశేఖర రెడ్డి గారి తర్వాత కడప డెవలప్ అవ్వలేదని ఆయన చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి తర్వాత కడప డెవలపింగ్ లేదు అంటున్నారు. మరి ఆయన డెవలపింగ్ చేద్దాం అనుకుంటున్నారు, తప్పే ఉంది దాంట్లోని.
తప్పలేదు కదా. ఆయన అక్కడ అడ్డాలో పసుపు చూపిస్తానన్నారు, మొత్తం అన్ని సీట్లు గెలిచి తీరారు. ఈయనేం గెలిచాడు? 2 సీట్లు 3 సీట్లు గెలిచాడు. 2 గెలిచాడు కడప జిల్లాలో, 1 రాజంపేట, 1 ఆయన. ఏంటి సార్ ఇప్పుడు అటవీ భూములను ఆక్యుపై చేశారు, ఆక్రమించారని చెప్పేసి పెద్దిరెడ్డి మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టు కూడా మనకు వార్తలు వస్తున్న పరిస్థితి. పెద్దిరెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? తప్పు చేస్తే చట్టానికి ఎవరో అతిథులు కారు, ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే, ఎవరిని లోన్ వేయాల్సిందే. దాంట్లో నేను అదే అడుగుతున్నా. బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు విశాఖపట్నంలో ఎంవీవీ మీదకి వెళ్ళి దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీదకి వెళ్ళి, నేను వచ్చానంటే నేను లోన్ వేసేస్తా, నువ్వు క్రిస్టియన్ ల్యాండ్లు కబ్జా చేస్తావు, నువ్వు కబ్జా కారుడివి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. ఇది ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నింటికి పర్మిషన్లు ఇచ్చింది మళ్ళీ టీడీపీ పార్టీయే. ఆ పర్మిషన్లు ఇచ్చిన తర్వాత పర్మిషన్లు రన్ అవుతున్నాయి 1000 కోట్లు. అంటే ఎక్కడ చేంజ్ వచ్చింది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నా చేస్తానని వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎంవీబీ సత్యనారాయణ చుట్టం అయ్యాడా, మంచివాడు అయ్యాడా? ఇస్ ద పాయింట్. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అంటే మాట్లాడకూడదా? గవర్నమెంట్లోకి వస్తే మాట్లాడకూడదా? మళ్ళీ ప్రతిపక్షంలోకి వస్తే మాట్లాడాలా? అంటే చట్టం తన పని తాను చేసుకోపోతుందేమో. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎంవీబీ పని ఎంవీబీ చేసుకుని పోతున్నాడు. ఎంవీబీ పని ఎంవీబీ చేసుకుపోతున్నాడు. జాయ్ 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 అనుకోండి, బీజేపీ జిందాబాద్ అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి నమ్మకం కలగాలి అంటే మీలాంటి నాయకులు కూడా గట్టిగా పట్టుకోకపోతే రేపు ప్రజలకు ఏం చెప్తాం? చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడు, మీరు రాజకీయ నాయకుడు కాదు. మీరు నీతికి నిజాయితీకి మారుపేరుగా మీరు ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక పేరు జనసేన జనాల కోసం వచ్చిన ఒక పెద్దన్నగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నప్పుడు మీ దగ్గరే న్యాయం జరగనప్పుడు ఇంకా ప్రపంచంలో ఎక్కడా జరగదు న్యాయం అని ప్రజలు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లేదు. ఓకే, ఇది ప్రజలు అనుకుంటున్న మాటని మీరు గతంలో మీ ధర్నా చేసి మీకు గుర్తు చేస్తున్నాం. దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు మీ మీద. ఆ ఛాలెంజ్లో ఆయన సైలెంట్ అయిపోయాడు, ఎందుకంటే పార్టీ పడిపోయింది కాబట్టి పరారైపోయాడు. మీరేం చేశారు? నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఎంవీబీ సత్యనారాయణ గారి సైటు 20,000 గజాలు. మరి మీరు ఆ రోజు ధర్నా చేశారు, వెళ్ళారా అటు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, క్రిస్టియన్ ల్యాండ్ అన్నారు. అంటే ఇప్పుడు ఏ ల్యాండ్ అయిపోయింది? అది ఎంవీబీ ల్యాండ్ అయిపోయిందా? గవర్నమెంట్ ల్యాండ్ అయింది బహుశా. గవర్నమెంట్ ల్యాండ్ అయిందేమో, పర్మిషన్ వచ్చింది, ఆల్రెడీ కట్టుకుంటున్నారు చక్కగా. దాంట్లో అంటే ఏంటి మర్మం ఏంటి? అంటే వైసీపీలో తప్పేంటి, టీడీపీకి కరెక్ట్ ఏంటి? వైసీపీలో తప్పని ధర్నా చేశారు, అది రియల్గా క్రిస్టియన్ ల్యాండే. టీడీపీ కాడికి వచ్చేటప్పటికి అది మామూలు ల్యాండ్ లాగా అయిపోయింది గవర్నమెంట్ వచ్చేటప్పటికి. అంటే ప్రజలు ఆ నమ్మకాన్ని పోతుంది. అంటే నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ బ్రాండ్, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ నేమ్, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ నిజాయితీ. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్లో మనం చేసిన పాతవి ధర్నాల్లో ఆ ఒక్కట్లో ఒకటైనా మనం పూర్తి చేసుకుంటే సరిపో. ఇప్పుడు ఆ ప్రాపర్టీకి మీ ఎమ్మెల్యేలే అండగా ఉన్నారు. టీడీపీ ఆ మిత్తం మీ ఎమ్మెల్యేలు అండగా ఉండి దగ్గరుండి చక్కగా 20 అంతస్తులు 100 అంతస్తులు లేపుతున్నారు. అంటే ఇది అంటే ఎక్కడ మనం నన్ను క్షమించు దేవుడి దగ్గరికి వెళ్తాం, నన్ను క్షమించు దేవుడా అని అడుగుతాం, నా పాపాలని కడిగి అంటాం. అంటే మనం ఆటోమేటిక్గా కండువ వేసుకుంటే అయిపోతుందా? అంటే పాపిలు కూడా మనం క్షమిస్తామా? ఆస్తులు మళ్ళీ అక్కడ మంచివి అయిపోతాయా? అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎవరిని అడగాలి? ఆ దేవుడిని అడగాలి. దేవుడు మనకు కనబడే దేవుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కనబడే దేవుడే చేయకపోతే కనబడిన దేవుడు ఏం చేస్తాడు? ఇది నా ఆవేదన కాదు, ప్రజల ఆవేదన. ఇది ప్రజలందరూ అనుకుంటున్న ఆవేదన. నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్న ఆవేదన, నేను పల్లెల్లోకి వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్న ఆవేదన, నేను సెంట్రల్లోకి వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్న ఆవేదన. మన దగ్గర మీటింగుల్లో మాట్లాడడం కాదు, పల్లెల్లో టీ కొట్టుల్లో మాట్లాడుతున్న ఆవేదన కోసం నేను చెప్తున్నా. ఇది నిజం. ఓకే, దయచేసి నేను అదే చెప్తున్నా. ఎందుకంటే ఒక్కసారి వీళ్ళంతా కూడా రివ్యూ చేయండి. అది మీ దృష్టికి రాకపోవచ్చు. మీరు గతంలో వెళ్ళిన ధర్నాలో ఆ ఇల్లు ఏమవుతుంది, ఆ స్థలం ఏమవుతుంది, ఆ క్రిస్టియన్స్ ల్యాండ్లు ఏమయ్యాయి, లక్షల కోట్ల ఆస్తులు ఏమయ్యాయి, దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బియ్యం ఏమయ్యాయి, ఎక్కడ అక్రమంగా ఏ ఆఫీసర్లు తప్పు చేస్తున్నారు,
అందరు ఆఫీసులో సగం మంది ఆఫీసులు తప్పే చేస్తున్నారు. ఓకే. దాంట్లో రాజకీయ నాయకులు అండ ఉంది. ఇప్పుడు అమరావతికి మోడీ వచ్చారు, 70,000 కోట్లు ఇచ్చా అని చెప్పారు. పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చారు. ఏం చెప్తారు దాని మీద? ఏంది స్వీట్ న్యూస్ చెప్పారు కాబట్టి స్వీట్గా చాక్లెట్ ఇచ్చారు. ఈసారి కంపల్సరీ మోడీ గారి దగ్గర ఉంటే మొత్తం టోటల్గా అమరావతి పూర్తి చేస్తారు, పోలవరం పూర్తి చేస్తారు. అమరావతి పూర్తి చేస్తే పోలవరం పూర్తి చేస్తే ఓటు అడుగుతారు, రెండు పూర్తి అవ్వకపోతే ఓటు అడగరు, అంతే సింపుల్. మరి గుద్దుతారా పబ్లిక్ ఓటు? ఎస్, వర్క్ ఈజ్ స్టార్టెడ్. ఈజ్ ఆల్రెడీ 4 years రన్నింగ్. 4 years దగ్గరలోకి వస్తున్నప్పుడు ఆయన్ని వాళ్ళకి గెలిపించకపోతే పూర్తి అవ్వదు కదా. అయితే ఈ 4 సంవత్సరాల పునాదులు కూడా పడకపోతే వీళ్ళకి ఓట్లు పడవు. పునాదులు పడి పోలవరం పూర్తి అవుతుంటే ఆటోమేటిక్గా ఓట్లు పడతాయి. చంద్రబాబు నాయుడు గారు ఇస్ వర్కర్, లోకేష్ గారు ఇస్ వర్కర్, పవన్ కళ్యాణ్ గారు ఇస్ వర్కర్, వాళ్ళందరికీ పెద్దన్నగా ఉన్న మోడీ గారు ఇస్ వర్కర్. కనుక పనిచేసి చూపిస్తారని నమ్మకం నాకుంది. ఇది నేను ప్రతిపక్షంతో, నేను అధికార పక్షంకి ప్రతిపక్షం కాదు. నేను అధికార పక్షంలో ప్రతిపక్షం అయిపోయింది కాబట్టి ప్రతిపక్షం తరపున నేను ఎత్తి చూపకపోతే నేను జిందాబాద్ అంటే నటికుమార్ విలువ కూడా ఉండదు. కనుక నిజం ఉన్నది చెప్పాలి. అది నిజమైతే మీరు రాసుకోండి, అబద్ధం అయితే అడ్డమాతిట్లో తిట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే మీకు చివరిగా ఒక ప్రశ్న, నా ప్రశ్న, మీరు గతంలో టీడీపీ పార్టీ కూటమి రావాలని చెప్పేసి ఎన్నో రకాలుగా అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీరు సపోర్ట్ చేశారు. నట్టికుమార్ గారికి ఫిల్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ రకమైన విమర్శలు, అంతేనా? నో నాకు డెవలప్మెంట్ కార్పొరేషన్ అవ్వదని 7 నెలల క్రితమే చెప్పేశారు. ఎందుకు అబద్ధం చెప్పడం? 7 నెలల క్రితమే డెవలపింగ్ కార్పొరేషన్ జనసేనకి వెళ్తుందన్న, అది ఈసారి మనం చేయలేము అని దగ్గరగా సార్. అదే అంటే పార్టీ కూటమిలో కొన్ని కారణాలు ఉన్నాయి, దానివల్ల రాదు అని 7 months బిఫోర్ అస్ ఆ ఇన్ఫర్మేషన్. దాన్ని మనం తప్పుపట్టకూడదు. ఎందుకంటే పార్టీ కూటమిలో ఉండేటప్పుడు పదవులకు ఆశపడి చేయకూడదు. ఎప్పుడైనా మనకు వస్తే రావచ్చు, రాకపోవచ్చు. ఇంకొకటి, నాకు ఏ పదవి ఇంట్రెస్ట్ లేదు. నాకు ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ వస్తేనే నా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసమే చేస్తా. నాకు ఆ పోస్ట్ వస్తేనే చేస్తా, వేరే పోస్ట్ నాకు ఏది వద్దని నేను చెప్పాను, క్లియర్గా చెప్పాను. ఇప్పటికి అదే కట్టుబడి ఉంటా. FDC చైర్మన్ తప్ప నా లైఫ్లో, నా జీవితంలో మీరు ఎమ్మెల్సీ ఇచ్చినా నాకు వద్దు. ఆర్టీసీ చైర్మన్ ఇచ్చిన ఎమ్మెల్సీ ఇచ్చినా నాకు వద్దని, ఇంకా ఆర్టీసీ చైర్మన్ కాదు.